హలో! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మళ్ళీ మీ ముందుకు ఒక మంచి కంటెంట్‌తో అయితే వచ్చేసాను. ఈరోజు మా అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, నేను అందరం కలిసి చింతపల్లి అయితే వెళ్తున్నామనమాట. సో, అక్కడ శ్రీ సామలమ్మ జాతర అయితే జరుగుతుంది. మా బావ వాళ్ళ నేటివ్ హౌస్ వచ్చి చింతపల్లి అనమాట. మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత ఈ పండగైతే జరుపుకుంటున్నారు. వాళ్ళైతే మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. సో, అందుకే మేమందరం కలిసి చింతపల్లి అయితే బయలుదేరాము. ఎగ్జాక్ట్‌లీ టైమొచ్చేసి 11:30 అవుతుంది. మేము స్టార్ట్ అయ్యి 10 మినిట్స్ అయిపోతుందనమాట. ఎందుకంటే మాది విలేజ్ కదా! సో, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి విజయనగరం వచ్చేసరికి 11:30 అయింది. నాకు తెలిసి చింతపల్లి వెళ్ళేసరికి 45 మినిట్స్ అయితే పక్కాగా పడుతుంది. సో, ఈలోపు కొంచెం బోరింగ్‌గా ఉందన్నమాట ట్రావెలింగ్. సో, అందుకే నేను కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసి మీకు చూపించాలనుకున్నాను. మా అన్నయ్య వాళ్ళు చూడండి, మా పెద్దన్నయ్య వాళ్ళు ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నారో. నాకు తెలిసి వాళ్ళకి బాగా ఆకలేస్తుందనుకుంటాను. లిటరల్లీ ఈరోజైతే మేము చాలా లక్కీ. ఎందుకంటే ఈరోజు క్లైమేట్ చాలా అంటే చాలా కూల్‌గా ఉంది. సో, మేము బైక్స్ మీద వెళ్ళి మంచి పని చేశామనిపించింది. మేమైతే స్టార్టింగ్‌లో అనుకున్నాము క్యాబ్స్ ఏదైనా బుక్ చేసుకొని వెళ్దామనేసి. సో, మేమైతే తర్వాత ఫైనల్లీ రియలైజ్ అయ్యాము బైక్సే మంచిదనేసి. ఎందుకంటే క్లైమేట్ కూల్‌గా ఉంది కాబట్టి మంచిగా అనిపించింది. ఈ లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది చూసారా? మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్‌కి విజిట్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇది సాయిబాబా టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. మా చైల్డ్‌హుడ్ డేస్‌లో అయితే బెస్ట్ పిక్నిక్ స్పాట్ ఏదైనా ఉంది అనంటే ఈ చింతపల్లి సైడే. మాకు ఎక్కువగా తీసుకొచ్చేవారు. అండ్ అంతే కాకుండా ఇక్కడ మూడు గుర్రాల టెంపుల్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ నాకు పేరైతే గుర్తు రావట్లేదు. ఆ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. మీరెప్పుడైనా విజిట్ చేస్తే మాత్రం పక్కాగా ఈ టెంపుల్స్ మాత్రం వెళ్ళండి. ఇవేంటి అంటే మన చింతపల్లి వెళ్ళే వేలో అయితే ఉంటాయి ఈ 2 టెంపుల్స్. మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ చేయండి. చాలా బావుంటుంది. హమ్మయ్య! ఫైనల్లీ చింతపల్లి దగ్గరలోకైతే వచ్చేసాము. నాకెలా తెలిసిందనుకుంటున్నారా? ఈ లెఫ్ట్ సైడ్ ఒక బ్యానర్ కనిపిస్తుంది చూసారా? ఇది మా బావగారు వాళ్ళ అమ్మ, నాన్న పోస్టర్ మాట. సో, ఇక్కడికి రాగానే నాకైతే అర్థమైపోయింది. ఆ బ్యానర్ చూడగానే చింతపల్లి దగ్గరలోకైతే వచ్చేసామని. యాక్చువల్లీ ఈ బ్యానర్ నేను ఫ్లైఓవర్ దగ్గర కూడా చూసాను. బట్ ఏంటి అంటే నేను అక్కడ వీడియో అనేది క్యాప్చర్ అయితే చేయలేదు. ఫైనల్లీ చింతపల్లి విలేజ్‌లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇలా ఎంటర్ అవ్వగానే మాకు క్రేజియస్ట్ థింగ్ ఒకటి కనిపించింది. అదేంటంటే ఎక్కడ చూసినా కూడా బ్యానర్సే కనిపిస్తున్నాయి. ఎంత క్రేజీగా ఉన్నాయంటే అసలు ఆ ఫోటోగ్రాఫర్‌కి మాత్రం హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా ఈ బ్యానర్సే కనిపిస్తున్నాయి. కానీ ఒక్కటి నిజం, అన్నీ యూనిక్‌గా ఉన్నాయి బ్యానర్స్ అన్నీ కూడా. హమ్మయ్య! ఫైనల్లీ లోపలికైతే వచ్చేసాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకోవాలి. మా అక్క, మా బావ పైనున్నారంట. సో, ఏసీ గదిలో ఒక 5 మినిట్స్ ఉండి అలా కిందకి వచ్చి ఫుడ్ తినేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా విలేజ్ అంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి. నాకైతే బీచ్‌కి వెళ్ళాలనుంది. కానీ 3:00 నుంచే రథం అనేది స్టార్ట్ అవుతుందంట. కానీ ఈలోపు ఎక్కడైనా టైం దొరికితే మాత్రం నేను బీచ్‌కెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేస్తాను. అంటే అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయంట. నాకైతే వెళ్ళాలనుంది. బట్ చూద్దాం, టైం దొరికితే మాత్రం పక్కాగా వెళ్దాం. మా వోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడైతే ఎగ్జాక్ట్‌లీ టైం 2:00 అవుతుంది. అందరూ కిందున్నారన్నమాట. ఫుడ్ తింటున్నారు. నేను ఆల్రెడీ ఫుడ్ అనేది ఫినిష్ చేశాను. సో, బోర్ కొడుతుందనేసి పైకైతే వచ్చాను. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే మనకి బీచ్ కనిపిస్తుందంట. నేను కొంచెం జూమ్ చేసి చూసాను గానీ నాకైతే కనిపించలేదు. నాకు తెలిసి ఈ టైంలో మిట్ట మధ్యాహ్నం 2:00 నేను తప్ప ఎవరు మేడెక్కరు. చూడండి, ఎటు చూసినా కూడా ఎవరు కనిపించట్లేదు మేడపైన. అవునులే, అందరూ పండగ బిజీలో అయితే ఉన్నారు. నేను మాత్రం వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ 3:30 తర్వాత చాలా క్రౌడ్‌గా ఉంటుందంట విలేజ్ అంతా కూడా. చాలా ఎక్కువ మంది జనమైతే వస్తారంట ఈ శ్రీ సామలమ్మ జాతర అయితే చూడడానికి. చూద్దాం ఎంతమంది వస్తారో. ఈ పోస్టర్ చూడండి. స్టార్టింగ్‌లో అయితే నేను చెప్పాను కదా పోస్టర్స్ యూనిక్‌గా, క్రేజీగా ఉన్నాయని. అందులో ఇదొక పోస్టర్ మాట. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం మేము జాతరకి వెళ్ళడానికి. మేమున్న ప్లేస్ నుంచి టెంపుల్‌కి ఎగ్జాక్ట్‌లీ 2½ కిలోమీటర్స్ అయితే ఉంది. ఆల్రెడీ మేము టెంపుల్‌లోకెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. బట్ నేను అక్కడ వీడియో అనేది క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే చాలా అంటే చాలా క్రౌడ్‌గా ఉందన్నమాట. ఇక్కడ సిరిమాన్ స్టార్ట్ అయ్యేసరికి ఒక 10-15 మినిట్స్ అయితే పట్టేలాగే ఉంది. మా అక్క వాళ్ళు మాకన్నా ముందే వెళ్ళిపోయారన్నమాట. సో, లెఫ్ట్ సైడ్ ఒక హౌస్ అయితే ఉంది. సో, అక్కడ వాళ్ళైతే స్టే చేస్తున్నారు. అక్కడి నుంచి సిరిమానోత్సవాన్ని అయితే చూస్తారంట. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు.
నేనైతే ఇదే ఫస్ట్ టైము సిరిమానోత్సవాన్ని ఇంత దగ్గరగా చూడటము. ఈ చింతపల్లి గ్రామంలో అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట. మనం ఏమనుకున్నా కూడా పక్కాగా జరుగుతుందంట. ప్రెజెంట్ నేను ఇప్పుడు ఒక హౌస్ దగ్గర నిల్చొని ఈ వీడియో అనేది క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. మా రిలేటివ్స్ అందరూ కూడా టెర్రస్ పైకి ఎక్కి ఈ సిరిమాన రథాన్ని అయితే చూస్తున్నారు. అక్కడి నుంచి బాగా కనిపిస్తుందని. మీరు ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఇక్కడ పూజారిని ముసుగు వేసుకొని తీసుకువస్తున్నారు సిరిమాన రథం ఎక్కించడానికి. రథం ఎక్కే వరకు కూడా ఆ ముసుగైతే తీయలేదు. నాకు తెలిసి ఇది ఆచారం అనుకుంటున్నాను. ఇద్దరు పూజారులు అయితే ఎక్కుతారన్నమాట ఈ రథాన్ని, సిరిమాన రథాన్ని. ఇతను ఫస్ట్ పూజారి అన్నమాట. ఫస్ట్ పూజారి నాకు తెలిసి 5 మినిట్స్ వరకు ఈ రథం మీద ఉంటారు. ఒక సైడు సిరిమానోత్సవం జరుగుతుంటే మరో సైడు రాధాకృష్ణ డ్యాన్స్ అయితే జరుగుతుంది. నాకు ఈ డ్యాన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే ఈ చింతపల్లికి, ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళే ఈ డ్యాన్స్ అయితే నిర్వహించుకున్నారు. ఇక్కడ ఇదే కాదు, ఏ పండగ అయినా కూడా అంట వీళ్ళు ఇదే ప్లేస్లో డ్యాన్స్ అనేది వేస్తారంట. ఇది వాళ్ళ మొక్కు ఆచారం అనంట. వీళ్ళందరూ కూడా ఈ గ్రామానికి చెందిన వాళ్ళే. ఇంకా 4-5 డ్యాన్స్లు అయితే ఉన్నాయి. నేను ప్రతి వీడియో కూడా క్యాప్చర్ చేసి మీకైతే చూపిస్తాను. నెమ్మదిగా జనాలు పెరగడం స్టార్ట్ అయ్యారు. ఆల్రెడీ సిరిమాన రథం ఒకసారి అయితే తిరిగింది. ఈ పూజారు ఉన్నారు కదా, ఫస్ట్ పూజారి దగ్గరగా 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ మాత్రమే ఉంటారన్నమాట రథం మీద. తర్వాత మెయిన్ పూజారి అనే వాళ్ళు ఏంటంటే రథం ఎక్కుతారు. అతనే మెయిన్ పూజారి అంట. అది కూడా నేను వీడియో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, మీకు ఇందాక చెప్పాను రాధాకృష్ణ డ్యాన్స్ అయితే వేస్తున్నారనేసి. స్టిల్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. నాకు తెలిసి శ్రీ శ్యామలమ్మ జాతర గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలని అనుకుంటున్నాను. చింతపల్లి గ్రామంలో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అయితే ఈ జాతరని జరుపుకుంటున్నారు. అసలు అక్కడ అమ్మవారు ఎలా పుట్టింది అనేది మనం తెలుసుకుందాం. కొన్నేళ్ల క్రితం మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళగా చేపల కోసం వలను సముద్రంలోకి విసరగా చేపలకు బదులు ఒక రాయి అయితే వాళ్ళకి చిక్కుకుందంట. ఆ రాయిని వల నుంచి తప్పించి మళ్ళీ వాళ్ళు వేటను కొనసాగించారు. ఇలా 3 సార్లు వేరువేరు ప్రదేశాల్లో వల వేయగా మత్స్యకారులకు అదే రాయి మళ్ళీ వలకి చిక్కుకుందంట. ఆ రాయిని వాళ్ళు అన్నం తిన్న క్యారేజీలో పెట్టుకొని తీరానికి అయితే తిరిగి రాగా అది పెరగడం గమనించిన మత్స్యకారులు ఆశ్చర్యపోయారు. అదే రోజు ఆ రాయిని ఒక పెద్ద కుండలో అయితే భద్రపరిచారంట. ఆ రోజు రాత్రే 300 మందికి పైగా కలలో కనిపించి, నేను శ్రీ శ్యామలమ్మని, మీ ఊరిని మరియు ప్రజల్ని కాపాడటానికి సముద్రం నుంచి జాలర్లకు చిక్కుకొని మీ ఊరికైతే వచ్చాను అని కలలో అమ్మ చెప్పిందంట. తెల్లవారే అందరూ ఆ కుండ దగ్గరికి చేరగా వాళ్ళకి కలలో కనిపించిన ఏ రూపమైతే ఉందో అదే రూపము ఆ రాయిలో కనిపించిందంట. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ కూడా అమ్మవారికి మంచిగా గుడి కట్టించి అందరూ కూడా కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజిస్తారంట. ఇక్కడ మీరు గమనించారా? ఇక్కడ మొత్తం 7 ఘటాలైతే ఉన్నాయి. ఆ 7 ఘటాలకి ప్రజలందరూ తెల్లవారుజామున 1 గంటకి లెగిచి ఇక్కడ పూజలు, పసుపు కుంకాలు అనేవి ఈ ఘటాల దగ్గర అయితే ఇస్తారు. మళ్ళీ అదే ఘటాలు మళ్ళీ సాయంత్రం వేళలో తీసుకువచ్చి ఆ ఘటాలను అక్కడ పెట్టి మళ్ళీ మొక్కుతారనమాట. మీరు ఆల్రెడీ ఇక్కడ చూసే ఉంటారు. ఆ 7 ఘటాలను మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళి ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గరకు పెట్టి మళ్ళీ ఆ ఘటాలని మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి అయితే తీసుకువచ్చి పెడతారనమాట. మొత్తం 7 కుండలైతే ఉన్నాయి. ఆ కుండల మధ్యలో అయితే ఒక ఎర్రటి గొడుగైతే పట్టుకున్నారు. మొత్తం 3 సార్లు చుట్టూ తిరిగి ప్రతి కుండని కూడా ఇలా పూజిస్తున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మొత్తం 7 ఘటాలైతే ఉంటాయనేసి. తెల్లవారుజామున ప్రజలందరూ లేచి ఇక్కడికి వచ్చి ఆ 7 ఘటాలకి పసుపు కుంకుమ అనేది ఇస్తారనమాట. మళ్ళీ అదే ఘటాలని మళ్ళీ అదే ప్లేస్కి తెచ్చి పసుపు కుంకాలు అనేవి ఇచ్చి పూజలు పునస్కారాలు అనేవి చేసి మొక్కుకుంటారనమాట. మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను, అక్కడ ఎర్రటి గొడుగు పట్టుకొని అక్కడైతే మొక్కారు. అక్కడి నుంచి మళ్ళీ అదే ప్లేస్కి అయితే తీసుకువచ్చారు. అక్కడ మళ్ళీ మొక్కుతున్నారనమాట. లెఫ్ట్ సైడ్ అయితే ఒక పూజారి కనిపిస్తున్నారు, చూసారా? అతను ఒక పూలదండ వేసుకొని కూర్చున్నారు. అతనే మెయిన్ పూజారి అనమాట.
ఫస్ట్ ఆల్రెడీ ఒక 5 మినిట్స్ ఫస్ట్ పూజారి అయితే రథాన్ని అయితే స్టార్ట్ చేశారు. సో ఆ పూజారి అయిపోయిన తర్వాత మెయిన్ పూజారి ఎక్కుతారన్నమాట. ఆ రథం ఎక్కి మొత్తం ఊరంతా కూడా తిప్పుతారు. ఇప్పుడైతే అందరికీ కూడా బొట్టులు పెడుతున్నారు. సో పసుపు కుంకుమ అయితే పెడుతున్నారనమాట. నాకు తెలిసి సెకండ్ రథం స్టార్ట్ అవ్వడానికి దగ్గరగా ఒక 15-20 మినిట్స్ పట్టేలాగే ఉంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏ గ్రామంలో అయినా సిరిమానోత్సవం జరిగేటప్పుడు వర్షం పడడం అనేది సహజం కదా! అది పెద్దదైనా అవ్వని, చిన్నదైనా అవ్వని. సో ఇప్పుడైతే చిన్న చిన్న చినుకులైతే స్టార్ట్ అయ్యాయి. సో రథం స్టార్ట్ అవ్వడానికి 10-15 మినిట్స్ అయితే పట్టేలాగే ఉంది. ఇక్కడ ఒక ఆవిడకైతే అమ్మవారు పూనిందంట. అది చూడ్డానికైతే నేను ఇక్కడికి వచ్చాను. ఈ పూజారి ముందైతే ఆవిడ కూర్చొని ఉన్నారు. నేనైతే వీడియో సరిగ్గా షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే మొత్తం ఆవిడ చుట్టూ జనాలు మూగిపోయారనమాట. సో దానివల్ల నేను వీడియో షూట్ చేయలేకపోయాను. అండ్ అంతేకాకుండా నేను షూట్ చేస్తుంటే వాళ్ళు వద్దు అలా తీయకూడదని చెప్పారు. సో అందుకే నేను ఆపేశానమాట. కిందకైతే తిప్పేశాను. అయినా కూడా ప్రయత్నించాను తీయడానికి. బట్ ఆ పూజారి అయితే అడ్డొచ్చేశారు. ఫైనల్లీ సెకండ్ సిరిమాన రథం అయితే స్టార్ట్ అయ్యింది. మన పూజారి గారైతే ఎక్కారన్నమాట. ఎక్కకముందే వీళ్ళైతే పళ్ళు విసరడం స్టార్ట్ చేశారు. మేము ఎగ్జాక్ట్లీ 3:30కి వచ్చాం కదా! సో ఆ టైంలో అయితే ఇంత క్రౌడ్ అసలు లేనే లేదు. అండ్ అంతేకాకుండా ఫస్ట్ రథం స్టార్ట్ అయినప్పుడు కూడా ఇంత క్రౌడ్గా లేదు. సెకండ్ సిరిమానోత్సవం స్టార్ట్ అయ్యేటప్పటికి మాత్రం చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది. నాకు తెలిసి లక్షల్లో జనమైతే ఉంటారు. మన విజయనగరం పైడితల్లం పండగ ఎలా అయితే అయ్యిందో సేమ్ అలానే అయ్యింది మొత్తం ప్రాసెస్ అంతా. అండ్ అంతేకాకుండా జనం కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఎందుకంటే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈ పండగ అయితే జరిగింది చింతపల్లిలో. చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారు ఈ పండగ మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది.